నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. షుగర్ పేషెంట్స్లో కాలేయం సమస్య ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ షుగర్ వ్యాధి కంట్రోల్లో కాలేయం యొక్క రోల్ ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. లివర్ చూడటానికి చాలా మనకి ఒక చిన్న ఆర్గన్లా కనపడవచ్చు, కానీ అంటే సైజులో చాలా పెద్ద ఆర్గన్, కానీ అది చేసేటటువంటి ఫంక్షన్ మాత్రం చాలా ఆర్గన్స్కి లింక్డ్. నరాలకి లింక్డ్, ప్యాంక్రియాస్కి లింక్డ్, కింద జీర్ణ వ్యవస్థకి లింక్డ్, సో బ్రెయిన్కి లింక్డ్, కండరాలకి లింక్డ్, అన్నిటికీ లింక్డ్. ఎందుకంటే అదొక మేజర్ స్టోరేజ్ ఆర్గన్ ఫర్ గ్లూకోజ్ అనమాట. గ్లైకోజన్ స్టోరేజ్ అంటే గ్లూకోజ్ని మనకి ఎప్పుడైతే మనకి శక్తి కావాలో గ్లూకోజ్ని ఉత్పత్తి చేయడానికి ఈ లివర్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఇంకొకటి కండరాలు, మజిల్, ఇంకొకటి కిడ్నీ, హార్ట్, కానీ బట్ లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రక్రియ ఈ గ్లూకోజ్ని మనకు అవసరమైనప్పుడు బ్లడ్లోకి పంపించడానికి కానీ, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు అది స్టోర్ చేయడానికి కానీ లివర్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అవయవం. అది సక్రమంగా పనిచేయాలి అంటే మన షుగర్ కంట్రోల్లో ఉంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామందిలో మనం అనుకున్నట్టు, ఇంతకుముందు అనుకున్నట్టు షుగర్తో పాటు ఊబకాయం సమస్య అనేది బాగా వస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు కూడా లివర్ సమస్యకి ప్రధానమైనటువంటి కారణం ఈ ఊబకాయం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు అనమాట. అంటే మందు తాగనటువంటి కారణాలన్నమాట. సో మందు అలవాటు ఏమాత్రం లేకపోయినా లివర్ సమస్య రావచ్చు అంటే రావచ్చు. దానికి ప్రధాన కారణం ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజు, బరువు ఎక్కువ ఉండటం, ఊబకాయం ఎక్కువ ఉండటం, పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పెరిగిపోవటము, కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ ఉండటము, షుగర్ యాడ్ అవ్వటం. ఈ షుగర్ వల్ల ఈ లివర్ డిస్ఫంక్షన్ ఎట్లా ఉంటుందంటే ఈ ఫ్యాటీ లివర్ రూపంలో ఉంటుంది. సో అది క్రమంగా మొదలైనప్పుడు కొవ్వు ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో చేరుకుపోతుంది, అది మొదటి దశ. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ చేరుకుపోయినటువంటి కొవ్వు లివర్ యొక్క పనితీరు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అది రెండవ దశ. ఆ తర్వాత పనితీరు పూర్తిగా దెబ్బతిని దాని చుట్టూ గట్టిగా అయిపోవడం అనమాట. ఇందాక అనుకున్నట్టు చర్మం గట్టిగా అయినట్టు ఈ లివర్ కూడా గట్టిగా అయిపోవటం ఉంటుందన్నమాట. సో మొదటి దశలో కొవ్వు పేరుకుపోతుంది, దానివల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది, దాని తర్వాత లివర్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఆ చివరి దశలో డ్యామేజ్ అయిన లివర్ని మనం ఏం చేయలేం. లివర్ సమస్య డ్యామేజ్ అవుతే మళ్ళీ రీజనరేట్ అవుతుంది కదా అని చాలామంది క్వశ్చన్ రావచ్చు. ఎస్, లివర్ కొంత డ్యామేజ్ అవుతే రీజనరేట్ అవుతుంది, కానీ దాన్ని బియాండ్ ద కెపాసిటీ కనుక దాన్ని మనం స్ట్రెస్కి గురి చేసినప్పుడు ఆ రీజనరేట్ అయ్యే కెపాసిటీ లేకుండా అదంతా మనం ఒక చిన్న గడ్డలాగా మారిపోయినప్పుడు మనం అది ఏమీ చేయలేము, రకరకాల సమస్యలు వస్తాయి. ఈ లివర్ సమస్య వచ్చినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ని అవయవాలు దెబ్బతింటాయి. కింద కాళ్ళ నరాలు ఉబ్బుతాయి, అట్లనే పైన మెదడు ఇబ్బంది పడుతుంది, జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది, గుండె ఇబ్బంది పడుతుంది, నరాలు ఇబ్బంది పడతాయి. సో లివర్ డ్యామేజ్కి అంత రిలేషన్ ఉంటుంది. మనం షుగర్ పేషెంట్స్లో చేసేది ఏంటి అంటే షుగర్ వ్యాధి, లివర్ వ్యాధి రెండు కలిపి ఉన్నప్పుడు మనం కొన్ని రకాల షుగర్ మందులు వాడకూడదు. అట్లనే బరువు ఆల్రెడీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొంచెం బరువు పెంచేటటువంటి మందులు వాడకూడదు. బరువు తగ్గించడానికి ఏ రకమైనటువంటి మందులు వాడాలో అది చూడాలి. సో ఈ లివర్ సమస్యలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, దానికి ఊబకాయం నిర్మూలనే సమస్య కాబట్టి దానికి సంబంధించినటువంటి కొత్త ఇంజెక్షన్స్ వారానికి చేసుకునేవి వచ్చినాయి రీసెంట్గా. సో ఆ ఇంజెక్షన్స్ వాడటం చాలా ముఖ్యము. వెయిట్ లాస్, అట్లనే మన జీవన నియమాలు మార్చుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం కానీ, డైట్ ఎక్సర్సైజ్ చేయటం కానీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రక్రియ, ఈ బరువు తగ్గటం అనేటువంటి ప్రక్రియ లివర్ సమస్య తగ్గటానికి కేవలం ఒక రోజులోనో 2 రోజుల్లోనో రాదు. అది దీర్ఘకాలిక ప్రక్రియ. కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు మనం కంటిన్యూస్గా చేయాల్సిందే. మనం రోజు అన్నం ఎట్లా తింటామో దీనికి కూడా అంత టైం కేటాయించాల్సిందే. అట్లనే ఈ లివర్ సమస్య రావడానికి మిగిలిన సమస్య ఇందాక మందు అనుకున్నాం కదా, అలానే కొన్ని రకాల ఆయుర్వేదిక్ మందులు, హోమియోపతి మందులు మీరు వాడేటప్పుడు, నేను ఆయుర్వేదం వాడొద్దని వాడమని చెప్పను, వాడొద్దని చెప్పను, పూర్తిగా ఆపేయమని చెప్పను, కానీ ఎక్కడ వాడుతున్నారు, ఎటువంటి మందులు వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్రాపర్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గర తీసుకొని ఎందుకు వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి మందు వాడుతున్నాం అని. అలా కాకుండా మీరు కొన్ని మందులు వాడినట్లయితే కొన్నిసార్లు లివర్ డ్యామేజ్ అయ్యి పూర్తిగా లివర్ మళ్ళీ వెనక్కి రాకుండా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ మార్పిడి చేసేటటువంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో ప్రతి మందు, మనం తీసుకునేటువంటి ప్రతి మందు, అది ఆయుర్వేదం కావచ్చు, హోమియో కావచ్చు, లేదా బయట నుంచి మనం తీసుకునేటువంటి వేరే కెమికల్స్ కావచ్చు, లేదా డ్రగ్స్ కావచ్చు, లేదా ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, అవన్నీ లివర్ ద్వారానే ఫిల్టర్ అయ్యి, లివర్లో అవన్నీ ఫిల్టర్ అయ్యి అప్పుడు బ్లడ్లోకి వెళ్తుంది అనమాట. సో ఒక రకంగా మన బాడీకి జరిగేటటువంటి డ్యామేజ్ని అంతా భరించేది లివరే.
సో లివర్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ లివర్ డ్యామేజ్ అవుతుందో షుగర్ కంట్రోల్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మనం కొన్ని రకాల ట్యాబ్లెట్లు వాడకూడదు, కొన్ని రకాల ఇన్సులిన్ వాడకూడదు. వాడినప్పుడు ఆ షుగర్ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు డౌన్ అవ్వటము, షుగర్ ఫ్లక్చువేషన్స్ బాగా ఉండటం, ఒక్కోసారి తగ్గటం, ఒక్కోసారి పెరగటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనకి షుగర్ రాకుండా ఉండటానికి ఇంపార్టెంట్, అలాగే షుగర్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఇంపార్టెంట్. సో లివర్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో షుగర్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుంది, దానివల్ల లివర్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దానికి రిప్లై నేను ఇస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.